శ్రీ హనుమాను గురుదేవులు నాయద. ఏమిటో మాయ అని మళ్ళీ అనే అవసరం లేకుండా చేతులకి ఆ ఎక్స్ప్రెషన్ శాశ్వతంగా ఉండిపోయేలా చేశాడు సుంఠ. అమ్మా ఏమండి, ఈసారి 2 చేతులు రైలు ఇంజన్ కింద పెట్టారా? లేదు, విమానం కింద పెట్టా. అదేమిటి కాలుతో రాస్తున్నారు? ఏం చేయమంటారండి అయ్యా, చేతులు విరిగాయన్న జాలైనా లేకుండా సాయంత్రానికల్లా పొద్దులన్నీ పూర్తి చేసి చూపించమని ఆర్డర్ వేశారు మా పింజారి శ్రీ వారు. మీ అయ్యగారు ఎక్కడున్నారు? ఆ పక్కన కూర్చొని పాడుకుంటున్నారండి అయ్యా. వారి గోత్రానికి వారి గాత్రానికి పాటలొకటి మళ్ళీను వారి పిండాకుడు. కూర్చో. కిందటిసారి మీ బాత్రూమ్కి వెళ్ళి ఎంతసేపటికి రాలేదు. సరే, నాకు ఆఫీస్కి టైం అయిందని వెళ్ళిపోయాను. సర్లేవయ్యా, ఏమిటి సంగతిలో? నేను వెళ్ళానండి. ఎన్నిసార్లు తలుపు కొట్టినా అమ్మాయి జవాబు ఇవ్వలేదు, తలుపు తీలేదు. అలాగా, ఈ కాలపు ఆడపిల్లలు అంతేనయ్యా. పెట్రోల్ రేట్ లాగా రోజు రోజుకి మారిపోతుంటాయి వాళ్ళ ప్రేమలు. ఆ పిల్ల తలుపు దిగిపోతే నువ్వేం చేసావు? వెనక్కి తిరిగి వచ్చేసి ఉంటావు, అంతే కదా? లేదు సార్, అక్కడే పొరపాటు పడ్డారు మీరు. నేనంత తేలిక వదులుతానా? కిటికీ దగ్గరికి వెళ్ళి గట్టిగా పిలిచాను. ప్రభా అని పిలిచావా? ఆ అమ్మాయి పేరు మీకెలా తెలుసు సార్? అది ఇది వరకు నువ్వే చెప్పావు. నేను చెప్పానా? చెప్పావు. అది వదిలి. ఆ తర్వాత ఆ పిల్ల ఏం చేసింది? త్వరగా చెప్పు, నా రక్తం మరిగిపోతుంది. మీ రక్తం మరిగిపోవడం ఏమిటి సార్? అది టెన్షన్ వల్ల. చెప్పు. అప్పుడు ప్రభ నా మీదకు రాయి విసిరింది సార్. వేసింది కదా. మరి దెబ్బ ఎక్కడా కనిపించదు ఏమిటయ్యా? అంటే నాకేసి గురి చూసి పక్కనున్న చెట్టు కేసి విసిరింది సార్. అలాగా, దెబ్బ తగలలేదన్నమాట. సార్, మనలో మాట ఆ రాయికి ఒక కాగితం చుట్టూ మరి విసిరింది సార్. కాగితం చుట్టిందా? ఓసి దీని తెలివి దొంగలతోనో. ఏమిటా కాగితం? లేక, ప్రేమ లేక, కాబోయే శ్రీవారికి ప్రేమ లేక. నన్ను రేపు ఉదయం 8 గంటలకు రమ్మని అవతరంలో రాసింది సార్. అయితే రేపు ఉదయం 8 గంటలకు నువ్వు అక్కడికి వెళుతూ